ఈ దినవాక్య ధ్యానాంశం. నీ గురించి నీకు తెలుసా? తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు, తన గురించి తాను బాగా తెలుసుకున్నప్పుడు తండ్రి విలువేమిటో తెలుసుకున్నాడు. తాను తప్పిపోయాడని గ్రహించాడు. తండ్రి లేకుండా తన బ్రతుకును విలువ లేదని తెలుసుకున్నాడు. కాబట్టి ఎవరినైతే కాదని వెళ్ళిపోయాడో ఆ తండ్రినే ఆశ్రయించాడు. అవును, మనం ఇతరుల గురించి తెలుసుకున్నకు సమయాన్ని వృధా చేయక మన స్థితిగతుల గురించి తెలుసుకునగలిగితే మన జీవితంలో మార్పును మలుపును మనం చూడగలం. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో మనస్ఫూర్తిగా యేసయ్య ఎదుట, దేవా నేను పాపిని, నన్ను కరుణించమని ప్రార్థించావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసయ్య ఇచ్చే పరిశుద్ధమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని పొందుకున్నావా? లేక చర్చికి వెళుతున్నాను కదా, చందా ఇస్తున్నాను కదా, క్వైర్లో పాటలు పాడుతున్నాను కదా, సండే స్కూల్ తీసుకుంటున్నాను కదా, సంఘ పెద్దను కదా, పాస్టర్ గారి అబ్బాయిని కదా, పుట్టు క్రైస్తవుని కదా, ఇంకా నేను మారు మనసు పొందడం ఏమిటి, పశ్చాత్తాపడటం దేనికి అని అనుకుంటే నీ అంత అమాయకుడు ఇంకెవరూ ఉండరు. సాతాను కూడా మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 7వ వచనం, లోకాసు వార్త 8:28 మందిరమునకు వెళ్తాడు. లోకాసు వార్త 13వ అధ్యాయము 10-11. కాని వాడు తన స్థితిని ఎరుగడు, పశ్చాత్తాపడడు, కనుకనే పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. నువ్వు కూడా నీ పాపస్థితిని ఎరుగక, నీ దుస్థితిని గ్రహింపక ఉన్నట్లయితే నువ్వు కూడా నరకములో త్రోసివేయబడతావు. తమ స్థితిగతులు ఎరిగిన దైవ భక్తులను మనం చూద్దాము. యెహోవా చిత్తానుసారుడు. 1 సమూయేలు గ్రంథం 13-14 వచనం. యథార్థ హృదయముతో నడుచువాడు. 1 రాజులు 9వ అధ్యాయం 4. ఇశ్రాయేలుకు దీపం వంటి వాడు. 2 సమూయేలు 21:17. దేవదూత వంటి వాడు. 2 సమూయేలు 19:27. 10,000 మందితో సాటి. 2 సమూయేలు 18వ అధ్యాయం 3 వచనం. యుద్ధమందు ప్రవీణుడు. 2 సమూయేలు 17వ అధ్యాయం 8వ వచనం. దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడు. 2 సమూయేలు 14వ అధ్యాయం 20వ వచనం. అని దేవుడు మరియు తనతో ఉన్నవారు అంటూ ఉంటే దావీదు తనను గూర్చి తాను, నేను నరుడును కాను, నేను పురుగును, నా దోషముల లెక్కకు అవి తల వెంట్రుకలను మించి ఉన్నవని అంటున్నాడు. కీర్తన 22:6లో 40:12లో తన గురించి తనకు బాగా తెలుసు కాబట్టి బహుగా తగ్గించుకున్నాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడి, రాజుగా నియమించబడి, యెహోవా చిత్తానుసారుడిగా పేరుగాంచెను. తన గురించి క్షుణ్ణంగా ఎరిగినటియే విజయ రహస్యం. దావీదు, అలాగుననే సాధు సుందర్ సింగ్ వీరంతా దేవుని కొరకు గొప్పగా జీవించిన కారణమేమనగా తమ స్థితిని గ్రహించి పాపులమని ఒప్పుకొని వారి జీవితాలు దేవుని ముఖకాంతిలో సరిచేసుకుని చివరి వరకు నమ్మకంగా జీవించారు. కాబట్టి నీకు నాకు మాదిరిగా నిలిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. అలానే మనం కూడా మన నిజస్థితిని గ్రహిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.